ఫ్రెండ్స్, కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మేమైతే మా ఊరు కుసుంపురం అంటే కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. మా ఊరు కుసుంపురం అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం. అర్లీ మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. 6:30కి మన ఆనందపురం అయితే వచ్చాం. మనకి శ్రీ 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 వేణుగోపాల స్వామి గుడి అయితే ఉంది కదా కుసుంపురంలో. అక్కడి కోసం మనమైతే పూలు అయితే తీసుకున్నాం ఆనందపురం దగ్గర. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఒక్కొక్క బ్యాగు 200, 150 అలాగే చెప్తారనమాట. కానీ మనం బేరం ఆడుకొని మనమైతే తీసుకోవాలి. అలాగే అక్కడ ఒక బ్యాగ్ తీసుకున్న తర్వాత ముందుకు వచ్చాక మనకి గులాబీలు అలాగే చామంతిలు కూడా కావాలి కదా. అందుకే ఇక్కడ కూడా మళ్ళీ ఆగి అక్కడైతే తీసుకోవడం జరిగింది. మా అమ్మ, నేను, మా ఆవిడైతే ముగ్గురం వెళ్ళాం. ఇది ఒక 3 days బ్యాక్ ఇదనమాట షూట్ చేసిన వీడియో. అలాగే ఊర్లో కూడా చాలా వరకు నేను వీడియోస్ అయితే షూట్ చేశాను. అవన్నీ కూడా ముందు వ్లాగ్స్లో అయితే మీకు అంతా కూడా అందిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఆనందపురం క్రాస్ అయ్యాక మనకి తగరవలస దగ్గర అయితే ఉన్నాం. అలాగే చూసారు కదా మొత్తం కూడా పొగమంచు. నేను చాలా అంటే అప్సెట్ అయ్యాను. ఎందుకంటే ప్రతిసారి మేము చలికాలం మా ఊరు సైడ్కి వెళ్ళేటప్పుడు ఆనందపురం దగ్గర అయితే ఫుల్గా ఫాగ్ అయితే ఉండేది, పొగమంచు. కానీ ఈసారి మాత్రం ఆ పొగమంచు అయితే మాకు కనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అసలు మంచు లేదు, చాలా దూరం అంటే లైట్గా ఫాగ్ అయితే ఉందన్నమాట. అలాగే చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా దూరం మనం చూసుకుంటే అక్కడ మనకి లైట్గా అయితే ఫాగ్ కనిపిస్తుంది. అలాగే రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. అంటే మరీ అంత హైవేలో ట్రాఫిక్ అయితే లేదు, చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే పెద్ద మన బెరంపూర్, ఇచ్చాపురము, బెరంపురము, అలాగే మన సోంపేట, పలాస వెళ్ళే ట్రావెల్ బస్సులు పెద్దవి డబల్ డెక్కర్ అంటే స్లీపర్ కూడా ఉంటాయి కదా కోచెస్ బస్సులు అలాగనమాట. సూర్యుడు కూడా చూడండి మొత్తం కూడా ఇప్పుడు 7 అవుతుంది. మేమేంటంటే 7:30, 7:45కి మనమైతే శ్రీకాకుళం రీచ్ అయ్యాం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మార్నింగే మేము ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం. ఎందుకంటే మనకి ఈ మన సిటీ అవుట్స్కట్స్ అంటే మారికవలస అది దాటేసరికి నార్మల్ పీక్ అవర్స్లో అయితే గంట నుండి గంటన్నర పట్టేస్తుంది. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరామనుకోండి ఒక ½ an hourలో అయితే కొమ్మాది దేటివచ్చు. దాని తర్వాత మనకి హైవే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం రణస్థలం దగ్గర అయితే ఉన్నాం. అంటే మన వైజాగ్ నుండి రణస్థలం 75 kilometers అనమాట. ఇక్కడ నుండి 25 kilometersలో మన శ్రీకాకుళం అయితే ఉంటుంది. అలాగే అక్కడ చూసుకుంటే మనకి ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. అందుకోసం మాకైతే సైడ్ నుండి డైవర్షన్ ఉంది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యాక రణస్థలం నుండి మొత్తం కూడా అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవడమని ఇప్పుడు మనకి శ్రీకాకుళం అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఈ బోర్డు. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ చూసుకుంటే గుజరాతీ పేట అనమాట. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కటింగ్ ఉంటుంది. అక్కడ నుండి వెళ్తేనే మనకి ఈ ఫ్లైఓవర్ కింద నుండి ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే మనకి శ్రీకాకుళం అయితే వచ్చేస్తుంది, ఆర్టీసీ కాంప్లెక్స్. అలాగే ఒకళ్ళు ఇది మిస్ అయ్యమంటే చాలా దూరం వెళ్ళి అక్కడ నుండి అయితే యూటర్న్ తీసుకోవాలి, చాలా కష్టం కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఎదురుగా. అక్కడ నుండి మనం ఆంధ్రల్ వలస అయితే వెళ్ళొచ్చు. అలాగే మీరు ఇటు రైట్ సైడ్ తీసుకుంటే శ్రీకాకుళం కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది నాగవల్లి బ్రిడ్జ్ అనమాట. నాగవల్లి రివర్ ఉంది కదా. చాలాసార్లు ఈ వర్షాల వల్ల మొత్తం శ్రీకాకుళంకి ఎప్పుడు కూడా ఇది డేంజర్ అనమాట. ఎక్కువ వర్షాలు పడినాయి. ఆ పై నుండి ఒడిశా సైడ్ నుండి మనకి వాటర్ ఓవర్ఫ్లో అయినాయి. ఇక్కడైతే నాగవల్లి ఫుల్ అయిపోతుంది అనమాట వాటర్తో. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నర్సంపేట దగ్గరలో మనకి వివేకానంద్ స్టాచ్యూ అయితే ఉంటుంది, స్వామి వివేకానంద్. చూసారు కదా ఫ్రెండ్స్, రోడ్స్ మొత్తం కూడా చాలా నీట్ అండ్ క్లీన్, చాలా పాలిష్ చేసినాడు, చాలా బాగుంటుంది. అలాగే మా ఊరికి వెళ్ళేసరికి అక్కడైతే కోతలు, మోతలు అలాగే అన్నీ కూడా జరుగుతున్నాయి, నూర్పులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వంశధార రివర్ పైన బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఇది మడపం. ఓకే ఫ్రెండ్స్, నర్సంపేట దగ్గర అనమాట. ఇక్కడ చూసారు కదా 108 feet స్టాచ్యూ అనమాట, అంటే విగ్రహము ఆంజనేయ స్వామిది. ఈ వ్లాగ్ అయితే నా ఛానల్లో అయితే ఉంటుంది, మన ఛానల్లో మీరు అక్కడ చూడొచ్చు. ఓకేనా, విజిట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఆ బ్రిడ్జ్ దాటేసరికి ఒక 200-300 మీటర్స్లో మనకైతే మడపం టోల్ ప్లాజా అయితే ఉంటుంది. ఆ టోల్ ప్లాజా మనకి 115 rupees అయితే కట్ చేస్తుంది అనమాట, ఫాస్ట్గా ఉంది కాబట్టి. ఓకేనా. అలాగే ఇక్కడ నుండి ఈ టోల్ ప్లాజా దాటాక ఒక 1 bridge దాటేసరికి మనకి ఈ టిఫిన్ షాప్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా మేము ఊరు సైడ్కి వెళ్ళేటప్పుడు ఇదే టిఫిన్ షాప్ దగ్గర చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. నేనైతే 2 ఇడ్లీ, ఒక గారి అయితే తీసుకున్నాను. మా ఆవిడ 2 పూరి తీసుకుంది. అలాగే అమ్మగారు పూరి ఇంకా ఇడ్లీ తీసుకున్నాం.
ఓకేనా ఫ్రెండ్స్, చాలా చీప్ అండ్ బెస్ట్, ఇంకా మంచి క్వాలిటీ, మంచి అంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట అక్కడ ఫుడ్. మేము ముగ్గురం టిఫిన్ చేశాక 120 రూపీస్ ఓన్లీ అయింది. ఓకేనా, చాలా చల్లగా అయితే ఉంది అక్కడ హైవేలో, చాలా చల్లగాలి. ఎందుకంటే చుట్టూరు మనలాగా సిటీస్ లాగా పొల్యూషన్ అయితే లేదు అక్కడ. ఎందుకంటే ఇటువైపు అటువైపు 2 సైడ్లు చూసుకుంటే మనం మొత్తం పొలాలు అవే ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిఫిన్ కంప్లీట్ చేశాక మనం డైరెక్ట్ అయితే ఇక పలాస చేరుకున్నాం. అక్కడే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది అంత స్వర్ణభాన పురం అనేసి వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సాయిబాబా గుడి సగంలోనే ఆపేశారు, హైవేలో ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి ఎదురుగా ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ నుండి మనం లెఫ్ట్ తీసుకొని ఆ కింద నుండి బెండ్ బ్రిడ్జ్ అయితే ఎక్కేయాలి. బెండ్ గేట్ అంటారు కదా, బెండ్ గేటు, అలాగా బెండ్ గేట్ స్టేషన్ ఉంటుంది. అలాగే చిన్న స్టేషన్, ఏ బళ్ళు కూడా ఆగవు అనమాట అక్కడ. లోకల్స్ అంటున్నాను, ప్యాసింజర్స్ ఆగుతాయి. అలాగే కింద నుండి వెళ్ళిపోయి మన ఆ బ్రిడ్జ్ ఎక్కేసాక క్రాస్ చేయాలన్నమాట. అంటే ఈ బ్రిడ్జ్ దాటాక ఎదురుగా టోల్ ట్యాక్స్ ఉంటుంది, అంటే టోల్ ప్లాజా ఉంటుంది. 160 రూపీస్ అనమాట, 160 రూపీస్ హైయెస్ట్ కాస్ట్. కానీ మనం ఎక్కువ వెళ్ళేది కాదు, 30 km ఇంక ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ నుండి ఎప్పుడు చాలా వరకు కార్స్ అన్నీ కూడా ఇలాగే టోల్ ప్లాజా దేటేసి ముందుకైతే వెళ్ళిపోతుంటాయి. కట్టర్ అనమాట ఇది, షార్ట్ కట్. మనకి లెఫ్ట్ సైడ్లో టోల్ ప్లాజా అయితే ఈ బ్రిడ్జ్ పై నుండి కనిపిస్తుంది. ఇది క్రాస్ చేయాలి అంటే వితౌట్ టోల్ మనము ఈ రూట్ అయితే ఎంచుకోవాలి. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుండి మనం కింద దిగాక రైట్ సైడ్ తీసుకుంటే పూండి, నౌపాడ అన్నీ వెళ్ళిపోవచ్చు. నౌపాడ, పూండి అంటే 9 కిలోమీటర్స్ ఓన్లీ. అలాగే నౌపాడ కూడా అంత దగ్గరలోనే ఉంటాయి. ఇది దాటాక ముందుకి మనకి మహాదేవపురం, గరిడిఖండి అవి వస్తాయి అనమాట. గరిడిఖండి దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మనం డైరెక్ట్ ఒక సబ్వే క్రాస్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ హైవేకి ఎక్కివచ్చు. అంటే టోల్ ప్లాజా క్రాస్ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నాం కదా, రైట్ సైడ్ దారి ఉంది. ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం పూండి, నౌపాడ అన్నీ చేరుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే బెండిగడ్డ అనమాట. ఓకేనా, ఫుల్ వాటర్ అయితే ఉంది, నేను చూపించలేకపోయాను. ఇప్పుడు ఇది మహాదేవపురం. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక మనకి గరిడిఖండి. ఈ గరిడిఖండి నుండి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ హైవేకి వెళ్ళిపోవచ్చు కదా. చూడండి, ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ నుండి చాలా ఒక 1 km ఉంటుంది హైవే, మ్యాక్సిమం 1 km to 1.5 km ఉంటుంది. అలాగే మధ్యన చిన్న ఊర్లు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మన హైవే చేరాక రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్ సోంపేట అంటే బారువా వెళ్ళిపోవచ్చు. అలాగే తిన్నకు వెళ్ళిపోయామనుకో, ఇదే రోడ్డు సబ్వే దేటించి హైవే దేటించి తిన్నకు వెళ్ళిపోతే మనకి బ్రాహ్మణతర్ల, ఆ బ్రాహ్మణతర్లలో కూడా మనకి రిలేటివ్స్ ఉంటారు. ఆ బ్రాహ్మణతర్లలో టెంపుల్స్ కూడా వ్లాగ్స్ నేను వేసే ఉన్నాను మన ఛానల్లో, మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇది సబ్వే నుండి తిన్నకు మళ్ళీ మనం హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఇక్కడ నుండి మనం హైవేకి వెళ్ళాక రైట్ తీసుకున్న తర్వాత మనము ఫస్ట్గా అయితే రామకృష్ణపురం, అక్కడైతే ఎప్పుడు కూడా మనం చెరుకు రసం అయితే తాగుతుంటాం. అంటే పలాస ఆ బ్రిడ్జ్ చూసారు కదా, ఆ బ్రిడ్జ్ నుండి నేను కట్ అయ్యాను, అక్కడైతే మేము ఎప్పుడు తాగుతాం. కానీ ఈసారి అక్కడ లేదు. అయితే రామకృష్ణపురంలో మ్యాక్సిమం ఉండొచ్చు, చూద్దాం, ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. ఇదే ఫ్రెండ్స్ మన హైవే అయితే వచ్చింది. ఓకేనా, లెఫ్ట్లో టోల్ ప్లాజా ఉంది, అందుకే మేము అది కట్టుకుంటా ఇలాగైతే వచ్చాం. ఒక 2 km ఎక్స్ట్రా పడుతుంది అంతేని. కింద నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి బ్రాహ్మణతర్ల చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్రాహ్మణతర్ల అలాగలాగా ముందుకైతే వెళ్ళిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లొకేషన్స్. లోపల మొత్తం పొలాలు, చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు రైట్ తీసుకున్నాం కదా, కొంచెం దూరంలోనే మనకి రామకృష్ణపురం అయితే ఉంది. అక్కడైతే ఎప్పుడు మనం పలాసలో మిస్ అయ్యామంటే ఇక్కడైతే మనం చెరుకు రసం అయితే తాగుతుంటాం. ఇప్పుడు ఆ చెరుకు రసం బండి ఉందో లేదో చూద్దాం, ముందు వెళ్తున్నాం కదా ఎలాగో. అలాగే చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఒక 8:30, 8:45 అవుతుందన్నమాట. రోడ్స్ అయితే మొత్తం క్లియర్గా ఉన్నాయి, అంత ట్రాఫిక్ ఏమీ లేదు. హైవే కాబట్టి ట్రాఫిక్ అయితే ఉండదు. మన సంక్రాంతి ముందు మొత్తం పొలాలు కోతలు అయితే అయిపోతాయి. అది చూసారు కదా, మొత్తం పోగులు అయితే పెట్టున్నారు, కుప్పలు పెట్టిస్తున్నారు అనమాట. కోతలు అయ్యాయి, ధాన్యం కుప్పలు అయితే పెట్టేశారు. చాలా అంటే అవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఉద్దానం సైడ్ వెళ్ళామంటే నాకైతే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి.
అలాగే ఇక్కడ చూడండి, ఇటువైపు వెళ్ళిపోతే మనం వైజాగ్, ఇటువైపు వెళ్ళిపోతే మనకి సోంపేట, బారువ, ఇచ్చాపురము, బెరంపురము, ఇదే హైవే కోల్కతా వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనం ఒక 3 గ్లాసులు అయితే తీసుకున్నాం. పర్ గ్లాసు 20 రూపీస్ అయితే తీసుకున్నారు. మేమైతే వితౌట్ ఐస్ అయితే తాగాం, ఎందుకంటే అంత కూల్లో మళ్ళీ ఐస్ వేసుకొని తాగామనుకోండి మొత్తం అయితే మళ్ళీ గొంతుకైతే పట్టేస్తుంది. ఓకేనా, వితౌట్ ఐస్ అయితే తీసుకున్నాం. వాళ్ళ దగ్గర ఐస్ కూడా లేదు, ఎందుకంటే చలికాలం ఎవరు కూడా ఐస్ అయితే తీసుకోరనమాట. అది నేను తీసుకున్నాను, మా అమ్మ, మా ఆవిడ, అలాగే నేను కూడా అక్కడ తాగాక ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. తిన్నగా అయితే ఊరికి వెళ్ళాం. అదంతా కూడా మీకు ముందు చూస్తున్నాను. మొత్తానికి మనమైతే ఇప్పుడు చూడండి, ఎదురుగా రైట్ కట్ ఉంది కదా, బారువా అనమాట. ఇది బారువా నుండి సోంపేట వెళ్ళాలి అంటే ఇక్కడైతే మనం కట్ చేసుకోవాలి. అలాగే కంచిల దగ్గర నుండి కూడా మనకి కటింగ్ ఉంది, ఊర్లో లోపల నుండి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇదేంటంటే మనకి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ బారువా గేట్ అయితే ఉంటుంది, మన ట్రైన్ గేట్ అనమాట. ఓకేనా, అక్కడ నుండి మనం తిన్నగా ఒక 3 km వెళ్ళామనుకోండి, 3 to 4 km మనకి బారువా ఊరు వస్తుంది. కానీ మనము బారువా ఊరు లోపలికైతే వెళ్ళము. ఓకేనా, ఇప్పుడు కూడా ఈ గేటు అంటే క్లోజ్లోనే ఉంటుంది. మ్యాక్సిమం ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్, ప్యాసింజర్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, అలాగే ఇక్కడ మనం ఇదైతే ఈరోజు ఓపెన్లో ఉంది. మేము వెళ్ళేసరికి తినకైతే క్రాస్ చేసుకొని ఇక్కడ నుండి ఒక 3 to 4 km వెళ్ళామనుకోండి, బారువా ఊరు అయితే వస్తుంది. కానీ మనం బారువా ఊరు లోపలికి వెళ్ళకంట అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటాం. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఒక 5 to 6 km తిన్నగా మనం సోంపేట వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ నుండి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి బారువా ఊరు లోపలికి అయితే, విలేజ్ లోపలికి వెళ్ళిపోతాం. బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఎక్కువ కాదు, ఒక 1 kmలో బీచ్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాను కదా, ఇక్కడ నుండి ఒక 5 to 6 km తిన్నగా వెళ్ళిపోతే మనకి సోంపేట వచ్చేస్తుంది ఊరు. అంటే మేము చిన్నప్పటి నుండి మా ఊరు కుసుంపురము, సోంపేట చూస్తే మాకు చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా వరకు వస్తుంటాయి. చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి మన సోంపేట, అలాగే మన కుసుంపురం, మా విలేజ్. అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చాయి, చాలా రోజుల తర్వాత ఎడ్ల బండి అయితే చూసాం, అంటే దున్నపోతులు అనమాట. అలాగే మనం సోంపేట అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి గాంధీ మండపం ఉంటుంది. ఆ గాంధీ మండపం నుండి మనం రైట్ తీసుకుంటే కవిటి వెళ్ళే దారి, సోంపేట నుండి కవిటి వెళ్ళే దారిలో మధ్యన కుసుంపురం అయితే వస్తుంది. సోంపేట నుండి స్టార్ట్ అయితే మనం ఫస్ట్గా తలతంపర, మాణిక్యపురం, అలాగే బల్లిపుట్టుక, దాని తర్వాత కుసుంపురం అన్నమాట. దాని తర్వాత వరక, బెజ్జిపుట్టుకు, మళ్ళీ జగితి, బురవెంక, దాని తర్వాత మన కవిటి అయితే వచ్చేస్తుంది. అలాగే చూడండి ముందుకి అయితే ఉంటుంది దారి. ఇదంతా సోంపేట టౌన్ అనమాట. మన సోంపేట టౌన్ కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మొత్తం కూడా షాప్స్ చాలా వరకు ఓపెన్ అయ్యాయి, ఇంకా చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకెళ్ళాలి. అదే ఇక్కడ పందిపిల్లలు చూడండి అంత ముద్దుగా ఉన్నాయి కదా, ఇది మండపల్లి అనమాట. సోంపేట నుండి మనం స్టార్ట్ అయ్యాం కవిటి సైడ్కి. ఇక్కడైతే మండపల్లి. ఇక్కడ అప్పుడు జగన్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉండేటప్పుడు, గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇక్కడ జగనన్న కాలనీ అనేసి ఓపెన్ చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరు దిగలేదు అనుకుంటా. అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. రోడ్స్ చూడండి, మనమైతే ఉద్యానం లోపలికి ఎంటర్ అయిపోయినాం అనమాట. ఉద్యానం లోపలికి మొత్తం ఇదంతా కూడా కొబ్బరి ఉద్యానం. ఓకేనా ఫ్రెండ్స్, కొబ్బరి ఉద్యానం కాబట్టి మొత్తం కొబ్బరికాయలు. అలాగే పలాస మనకి జీడి ఉద్యానం. అక్కడ మొత్తం కూడా జీడి పళ్ళు, అలాగే జీడి పెక్కలు, చాలా వరకు కాజు బిజినెస్ అయితే జరుగుతుంది. ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇప్పుడైతే మనకి టైం లేదు, ఒక 2 days అనమాట. మా చిన్నాన్న గారికి చూడడానికి అయితే వెళ్తున్నాం.
అంటే చాలా రోజులు అయిపోయింది, ఒక 4 months లాగా అయిపోయింది. మనమైతే ఊరికి వెళ్ళలేదు. అందుకుంటే కొంచెం చూసి అక్కడ ఒక 2 days ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయడానికి ప్లాన్ ఉంది. అలాగే దారి చూసారు కదా ఎంత అందంగా ఉందో, ఎంత మంచి అంటే అట్మాస్ఫియర్, ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. అలాగే తెల్లారిసరికి చూస్తే ఆవులు, మేకలు, గొర్రెపోతులు మొత్తం చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఊరి సైడ్కి వెళ్తే. ఎందుకంటే విలేజ్లో ఉండి ఈ పొల్యూషను, ఈ ఫుడ్డు అంటే. అలాగే ఈ గొర్రెపోతు చూస్తున్నారా, అడిగామన్నమాట గొర్రెపోతు ఎంత ఉంటుందంటే 55,000, 55,000 అన్నారు. గొర్రెపోతు కూడా చాలా హైట్, ఇంకా మంచి గట్టిగా ఉంది. అలాగే అక్కడ నుండి మనం మాణిక్యపురం క్రాస్ అయ్యాక అక్కడ నుండి గొర్రెపోతులు చూశారు కదా, అక్కడ నుండి రైట్ తీసుకుంటే తిన్నగా మా ఊరికైతే వచ్చేయచ్చు. మెయిన్ ఒకే రోడ్డు. అక్కడ రోడ్స్ చూడండి, ఇంకా కొబ్బరి చెట్లు చూడండి ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉందో. అలాగే దాంట్లో చలికాలం ఇంకా బాగుంటుంది మన ఊర్ల సైడ్, ఓకేనా. అలాగే మన ఇక్కడ చాలా వరకు ఊర్ల సైడ్ చూసుకున్నామంటే ఈ మట్టి గిట్టి అన్నీ బయటకు వచ్చి చూసారా, వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్యన, దానివల్ల ఈ మట్టి కూడా అంతా మట్టి ఇసుక అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి చిన్న బల్లిపుట్టుకు ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత పెద్ద బల్లిపుట్టుకు వస్తుంది అనమాట. ఆ బల్లిపుట్టుకు తర్వాతే మనకి కుసంపురం వచ్చేస్తుంది, మా ఊరు, మా అమ్మకి తాతగారు అనమాట. అలాగే మాకు కూడా సొంత ఊరు అనమాట. మా నాన్నగారిది పర్లకిమిడిలో అమర అనమాట. అమర అనేసి చిన్న ఊరు ఉంది, ఓకేనా. ఇప్పుడు మనకి బల్లిపుట్టుకు వస్తుంది అనమాట నెక్స్ట్. అలాగే మనకి టోటల్ మన ఇంటి దగ్గర నుండి మా ఊరు 220 kilometers, అంటే 220 kilometers, ఓకేనా. అలాగే డైరెక్ట్ చూసుకుంటే మనం ఎక్కడ టీ కోసం ఆగకుండా, అలాగే టిఫిన్ కోసం ఆగకుండా అంటే 3.5 hours మనం వచ్చేస్తాం. అలాగే టీకి టిఫిన్కి ఆగామంటే ఒక ½ an hour ఎక్స్ట్రా పడుతుంది, అంటే 4 hours పడుతుంది, ఓకేనా. ఇప్పుడైతే మనం బల్లిపుట్టుకి ఎంటర్ అవుతున్నాం. ఈ బల్లిపుట్టుకి తర్వాత నెక్స్ట్ అంటే 2 కలిసి ఉన్నట్టు ఉంటాయి, మధ్యన ఒక 4-5 తోటలే ఉంటాయి అనమాట, ఓకేనా. ఆ లోపలైతే కలిసి ఉన్నట్టు ఉంటాయి, కానీ రోడ్డు మాత్రం కొంచెం లాంగ్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో బల్లిపుట్టుకి మనం క్రాస్ అయ్యాం. నెక్స్ట్ మా ఊరు. ఇక్కడ నుండి మేము మెయిన్ ఊరు లోపల నుండి వెళ్ళకుండా ఎప్పుడు కూడా మేము ఇక్కడ సాకల వీధి అనేసి ఉంటుంది పెరట్ సైడ్. ఆ పెరట్ సైడే కారు పెట్టాలి కాబట్టి పెరట్ సైడ్ నుండి వెళ్ళిపోతుంటాం ఎప్పుడు కూడా. ఊరు లోపల నుండి ఆ రోడ్డు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఓకేనా. చూడండి మా ఊరు లోపల నుండి ఎన్ని గొర్రెలు వస్తున్నాయో బయటికి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే తిన్నగా మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ గొర్రెలు చూసారా, కనీసం ఒక 200 నుండి 300 గొర్రెలు అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే ఫైనలీ మా శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవస్థానం మా ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. అక్కడే మా చిన్నాన్న, అలాగే ఎవరో ఒకరు మా చిన్నాన్న దగ్గర అయితే వస్తూనే ఉంటారు. ఇది మా ముగ్గురు చిన్నాన్నల ఇల్లు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా మేమైతే ఒక 4.5 hours అయితే పట్టింది అక్కడ నుండి తిరిగి మన కుసుంపురం రావడానికి ఆర్లవర్ నుండి, ఓకేనా ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మనం ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్తాం, చూద్దాం ఎలా ఉంటుందో. టిఫిన్ షాప్స్ అవన్నీ కూడా రోడ్ పైకి